అండి చూడండి ఇవి ఇందులో ఐరన్ కంటెంట్ అయితే ఎక్కువగా ఉంటుంది. ఈ నువ్వులతో మనము ఇలాంటి నువ్వుల లడ్డు చేసుకొని రోజుకొకటి చొప్పున తిన్నామనుకోండి, మన ఎముకల్లోకి మంచి బలం అయితే వస్తుంది. ఎముకల నొప్పులు అలాంటివి అయితే తగ్గుతాయండి. ఇలాంటి నువ్వుల లడ్డు చేసుకోవడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా చూపించి నేనైతే ఇప్పుడు నువ్వుల లడ్డునైతే చేస్తానండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నేను ఎప్పుడు వీడియోస్ చేసినా మీ ముందుకైతే నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తాయండి. చూసేద్దాం అండి. చూడండి ఇలా కడాయి అయితే పెట్టుకొని ఇందులోకి నువ్వులైతే వేసుకుంటున్నానండి. ఈ నువ్వుల్ని కొంచెం దోరగా అంటే మంచి కలర్ వచ్చేలాగా వేయించుకోవాలి. ఇది నువ్వులు ఎంత బాగా మంచిగా వేయించుకున్నాం అనుకోండి, అప్పుడు చాలా మంచి టేస్ట్ అయితే వస్తుందండి. ఇలా తిప్పుకుంటూనే ఉండాలండి, లేదంటే మాడిపోయే అవకాశం అయితే ఉంటుంది. ఇలా అయితే వేయించుకోవాలి. వేగిపోయాయండి. స్టవ్ అయితే ఆఫ్ చేసుకొని ఇవన్నీ కూడా ఒక గిన్నెలోకి అయితే వేసేసుకోవాలి. ఇలా వేసేసుకున్నాక ఇప్పుడు మనము ఇందులోకి బెల్లాన్ని అయితే యాడ్ చేసుకుందాము. ఇలా కొన్ని డ్రై ఫ్రూట్స్ను కూడా నెయ్యిలో అయితే వేయించేసుకున్నానండి. ఇవి వేసుకుంటే కూడా ఇంకా మంచి టేస్ట్ అయితే ఉంటుంది. మంచి బలమైన ఆహారం కూడా కాబట్టి ఇలాంటివి కూడా దోరగా వేయించేసుకున్నానండి. ఇలా బెల్లంను కూడా రెడీ చేసుకోవాలండి. ఇప్పుడు మనము మిక్సీకి అయితే వేసుకుందాం. ఇలా మిక్సీ జార్ని అయితే తీసుకొని ఫస్ట్ ఒక ట్రిప్పు నువ్వులైతే వేసుకుందామండి. ఇలా వేసుకున్నాక మిక్సీ ఆడించేద్దాం. ఇలా కచ్చా పచ్చాగా వేసిన తర్వాత ఇందులోకి బెల్లంనైతే కలిపేసుకొని మళ్ళీ మిక్సీకి అయితే వేసుకోవాలండి. ఇలా ఇందులోకి బెల్లంనైతే వేసేసుకోవాలి. ఇలా వేసుకున్నాక మనము దీనిని కలుపుకోవాలండి. ఇలా కలుపుకొని మళ్ళీ మిక్సీకి అయితే వేసుకోవాలి. నువ్వుల్లో ఇనుము శాతం కూడా ఎక్కువగా ఉంటుంది. రక్తహీనతతో బాధపడుతూ బలహీనంగా ఉన్నవారు కూడా వీటిని తింటే చాలా మంచిదండి. ఇలా వేసుకున్నాక మనము కొన్ని డ్రై ఫ్రూట్స్ని అయితే వేయించుకున్నాం కదా, ఇవి కూడా కొన్ని వేసేసుకొని మిక్సీ ఆడించేసుకోవాలండి. మిక్సీ ఆడించి చూపిస్తాను. ఇలా మిక్సీ ఆడించుకున్నాక మనము లడ్డూల్లాగా చుట్టేసుకోవటమే అండి. ఇలా లడ్డూలు చుట్టేసుకొని మనము రోజుకొకటి తింటూ ఉన్నామంటే కూడా మన ఆరోగ్యానికి చాలా మంచిది. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ.